హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గాస్ కార్నర్ తెలుగు. రావ్యాకి మీద లక్ష్మీదేవి పాదాలు ఉన్నట్టుగా నేను క్రాఫ్ట్ చేశానండి. ఇది చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. ఇది ఏ విధంగా తయారు చేయాలో మనం ఈరోజు వీడియోలో చూద్దాం. ముందుగా ఒక కార్డ్బోర్డ్ తీసుకున్నాను. దానిపైన లక్ష్మీదేవి పాదాలను ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను. ఈ పాదాల సైజు మన ఇష్టం అండి. చిన్న సైజు కావాలంటే చిన్న సైజు, పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి. ఇలా డైరెక్ట్గా డ్రా చేయటం రాపోయినా ముందుగా ట్రేస్ పేపర్ మీద పాదాలను డ్రా చేసి కార్బన్ తోటి మనం కార్డ్బోర్డ్ మీద డ్రా చేసుకొని కట్ చేసేసుకోవచ్చు. ఇలా రెండు లక్ష్మీదేవి పాదాలను కటింగ్ చేసేసుకొని దీనికి కలర్ వేస్తున్నానండి. క్రిమిషన్ కలర్ వేస్తున్నాను. ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ కలర్స్ని యూజ్ చేశాను. ఈ ఫస్ట్ వేసినటువంటి కలర్ బాగా డ్రై అయిపోయిన తర్వాత సెకండ్కి కూడా ఇలాగూ కలర్ వేసేసుకోవాలండి. అప్పుడే పాదాల కలర్ అనేది బాగా బ్రైట్నెస్ కనబడుతుంది. ఇప్పుడు ఒక కార్డ్బోర్డ్ తీసుకున్నాను. ఈ కార్డ్బోర్డ్ కొంచెం మందంగా ఉంటే బాగుండిద్ది. ఇలాగూ కార్డ్బోర్డ్ మీద నేను పెన్సిల్ తోటి రావి ఆకు మోడల్ వచ్చే విధంగా డ్రా చేసుకున్నాను. రావి ఆకు కొనలు అనేది కొంచెం కోపుగా ఉండిద్ది కదా, ఈ కొనలు అనేది కొంచెం తగ్గించానండి. ఆ తర్వాత దీనికి గ్రీన్ కలర్ పెయింటింగ్ వేసేస్తున్నాను. ఈ కలరు మన ఇష్టం అండి. గ్రీన్లో చాలా రంగులు ఉంటాయి కదా, శాప్ గ్రీను, సీ గ్రీను, అలా చాలా ఉంటాయండి. నేను ఇక్కడ 12 నెంబరు గ్రీన్ కలర్ వేసేస్తున్నాను. ఇలా కలర్ అంతా వేసినటువంటి డ్రై కాకముందే మనము ఇలాగూ కలర్ వేసేసుకోవాలి. అంటే ఆకుకి ఈనెలు ఉంటాయి కదా, ఆ ఈనెలు నేను వైట్ కలర్ తోటి వేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, అంటే ఈనెలు అనేది ఆకులో కలిసిపోవాలని నేను వైట్ కలర్ వేసేస్తున్నాను. ఈ వైట్ కలరు తర్వాత దానిపైన గ్రీన్ కలర్ వేసేసాను. లేదంటే మనకు ఈనెలు అనేది కొంచెం బ్రైట్నెస్ కనపాలంటే ఏరే కలరు సీ గ్రీన్ కానీ లేదంటే శాప్ గ్రీన్ కానీ వేసేసుకోవచ్చు. కాకపోతే నేను ఆకులో కలిసిపోవాలని ముందు వైట్ కలర్ వేసేసి దానిపైన గ్రీన్ కలర్ వేసేసాను. అప్పుడు ఆకులు ఈనెలు రెండు ఒకే కలర్లో ఉంటాయి కదా, అందుకని ఈ విధంగా వేసేసానండి. ఇలా ఇందాక మనము పాదాలకు పెయింటింగ్ వేసాం కదా, అది బాగా డ్రై అయిపోయిన తర్వాత ఈ పాదాలను హైలైట్ చేయటానికని ఈ పాదాల చుట్టూరు నేను గ్లూ అప్లై చేసేసి బాల్ చైన్ అంటిస్తున్నాను. ఈ బాల్ చైన్ 2 లైన్స్ అంటించేసాను. ఇలాగ అమ్మవారి ఫింగర్స్కి కూడా ఇలా బాల్ చైన్ అంటించేసాను. ఈ ఫింగర్స్కి మధ్యలో నేను వైట్ కుందన్స్ అంటించానండి. మన దగ్గర ఉన్నటువంటి వాటితోటి మన క్రియేటివ్ని బట్టి ఏ విధంగా అయినా మనం ఈ పాదాలను హైలైట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం నేను బాల్ చైన్ అంటించేసి మధ్యలో వైట్ కుందన్స్ అంటించాను ఫింగర్స్కి. అంటే వైట్ కుందన్ చుట్టూరు గోల్డ్ ఫ్రేమ్ లాగా వస్తుంది కదా, అలాంటివి అంటించేసాను. ఇలా పాదాలకి మిడిల్లో కూడా ఒక గ్రీన్ కుందన్ చుట్టూరు డిజైన్ లాగా వచ్చిందండి, అది అంటించేసాను. కింద గ్రీన్ కుందన్ అంటించేసి బాల్ చైన్ అంటించేసాను. అక్కడక్కడ వైట్ కుందన్స్ అంటించాను. ఇలా విధంగా రెండు పాదాలను ఈ విధంగా రెడీ చేసేసాను. ఇది బాగా డ్రై అయిపోవాలండి. ఇందాక మనము ఆకుకి పెయింటింగ్ వేసాం కదా, అది బాగా డ్రై అయిపోయిన తర్వాత దీనికి అంచున బాల్ చైను, స్టోన్ లేసు, బాల్ చైను ఇలా 3 అంటించానండి. ముందు బాల్ చైన్ అంటించి తర్వాత స్టోన్ లేస్ అంటించి ఆ తర్వాత బాల్ చైన్ అంటించేసాను. ఈ విధంగా అంటించేసుకొని అయిపోయిన తర్వాత మిడిల్లో లక్ష్మీదేవి పాదాలని ఈ విధంగా అంటించేసేసుకోవాలి. వీడియో చూపిస్తున్నారు చూడండి, మిడిల్లో అంటించేసేసుకోవాలి. ఇలా అంటించేసుకున్న తర్వాత ఈ పాదాల మధ్యలో నేను స్వస్తికి వచ్చిన విధంగా డ్రా చేసి వైట్ కుందన్స్ తోటి అంటించేసాను. చుట్టూరు అక్కడక్కడ డాట్స్ పెట్టేసి ఇక్కడ కూడా వైట్ కుందన్స్ అంటించేసానండి. వెనక థ్రెడ్ పెట్టైనా మనము యాంగ్ చేసుకోవచ్చు, లేదంటే డబుల్ సైడ్ ప్లాస్టర్తోనే ఇలా యాంగ్ చేసేసుకోవచ్చు. గుమ్మానికి ఈ విధంగా పైన పెట్టుకుంటే చాలా బాగుండిద్దండి. చూసినందరూ చాలా బాగుంది అన్నారు. దగ్గర చూపిస్తున్నారు చూడండి ఎంత బాగుందో. ఎంతో ఈజీగా మనము లక్ష్మీదేవి పాదాలను ఇలా కార్డ్బోర్డు మీద రావి ఆకు మీద ఉన్నట్టుగా ఈ విధంగా మనమే తయారు చేసుకోవచ్చు. దీన్ని గుమ్మం పైన కానీ తలుపు మీద కానీ ఈ విధంగా పెట్టుకోవచ్చండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.